నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 40 రోజులే అవుతోంది. ఇప్పటికే ఆయన ఒకసారి ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంటే ఈ గ్యాప్లోనే కూడా క్యాబినెట్ భేటీ కూడా జరిగింది. మరి ఈ భేటీలో ప్రజలకు ఉపయోగపడే చాలా నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి బయటకైతే వచ్చాక వాళ్ళు మంత్రులు మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో కూడా ఎన్నోసార్లు క్యాబినెట్ జరిగింది. మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారు? అవి ఉండేయా? ప్రజలకు సమస్యలను పరిష్కరించే విధంగా ఎలా ఉండేది? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఏం చెప్తారు? నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. ఒక మాటలో చెప్పాలంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మొక్కుబడి క్యాబినెట్ల నిర్వహణ ఏంటి, అసలు ఆయన సెక్రటేరియట్కి రాడు, జనంలోనే ఉండడు, ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చాడంటే కేవలం క్యాబినెట్ జరిగితేనే వస్తాడు, లేదు అసెంబ్లీ జరిగితేనే వస్తాడు. వచ్చినా కూడా ఆ మార్గ మధ్యం మొత్తం అంతా వలలు కట్టడం, అందరినీ లోపలికి వెళ్ళమనటం, ప్రతి ఇంటికి 2 పోలీసుల్ని కాపలా పెట్టడం, పరదాలు కట్టడం. ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో సెక్రటేరియట్కి వచ్చే విధానం. నెక్స్ట్ క్యాబినెట్ భేటీలు మొక్కుబడి అన్నాం. ఏది అసలు ఒక సీరియస్నెస్ కానీ, ఒక చిత్తశుద్ధి కానీ, ప్రజా సమస్యల యొక్క ఐడెంటిటీ ఏది గుర్తించడం కానీ, వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు కానీ ఏమీ లేవు. లేకపోబట్టే 5 ఏళ్లలో సమస్యలు పెరిగిపోయాయి. ఇచ్చిన హామీలే అమలు చేయని పరిస్థితి. నవరత్నాలని కూడా తూట్లు పొడిచారు. ఏది ఆ జలయజ్ఞమే కనుక చూసుకున్నట్లయితే తను ఏమని చెప్పాడు, 53 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు. కనీసం 2 ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. చంద్రబాబు అప్పట్లో ఆ 5 ఏళ్లలో 70,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఇతను కనీసం ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అన్ని ప్రాజెక్టులు దిష్టి బొమ్మలుగా మారాయి. పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదు. 22 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 2 లక్షల ఇళ్ళు కట్టలేదన్నమాట. అటు ఇచ్చిన హామీలేమో 99.5% అమలు చేసేసా అని చెప్తాడు. అంత రివర్స్ కదా. పరిపాలన రివర్స్ చేశాడు, డెవలప్మెంట్ రివర్స్ చేశాడు, సంక్షేమాన్ని కూడా రివర్స్ చేసేసాడు. 130 స్కీములు రద్దు చేశాడు, 130 బటన్లు నొక్కాను అంటాడు. అంటే రద్దు చేసిన ప్రతి స్కీమ్కి ఒక బటన్ నొక్కాడు తప్ప ఇతను కొత్తగా నొక్కిన బటన్లు ఏమీ లేవనే ప్రజలు కూడా ఆగ్రహించారు. మామూలు ఆగ్రహం కాదు. ఇవాళ ప్రజాగ్రహంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కొట్టుకుపోయాయి. 151 సీట్లలో నెత్తిన పెట్టుకుంది జనమే. 11 సీట్లకే పరిమితం చేసి నేలకేసి కొట్టింది కూడా జనమే అన్నమాట. క్యాబినెట్ ఇప్పుడు మంత్రులు అన్నావు, అప్పటి మంత్రులకి ఇప్పటి మంత్రులకి తేడా ఏంటి? వీళ్ళు వచ్చి కేవలం 40 రోజులు, నెల రోజుల్లోనే ఈ మంత్రులు పాలనపై పట్టు సాధించడం కోసం ప్రయత్నించడం, ప్రతి మంత్రిత్వ శాఖ పైన సమీక్షలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించటం మనం చూసాం. ఎవరో దాకా ఎందుకు లోకేష్ ప్రతిరోజు తన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వినతి పత్రాలు స్వీకరించటం, ప్రజా దర్బార్, అక్కడ సమస్యలను వెంటనే ఆయా శాఖలకు పంపి పరిష్కరించటం. నెల రోజుల్లో ఎన్ని సమస్యలు పరిష్కరించాడు? దివ్యాంగుల సమస్య, వాళ్ళెవరో ఎక్కడో ఎన్ఐటి ఆ సీట్లు ఇవ్వకపోతే చెన్నై ఐఐటి ఏడిపిస్తోందంటే అప్పటికప్పుడు వాళ్ళ సమస్య ఒక వాట్సాప్ మెసేజ్కి వెంటనే జీవో ఇప్పించి వాళ్ళకి ఐఐటి సీట్లు, ఎన్ఐటి సీట్లు, మరి 25 మంది దివ్యాంగ కుటుంబాలు ఇవాళ లోకేష్కి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి. అదే కాదు, అక్కడ ఉన్నటువంటి కళాశాల అధ్యాపకుల సమస్యలు. అతనెవరో ఎక్కడో కువైట్లో నుంచి ఏదో వీడియో చేసి పంపాడు, శివ ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, ఇక్కడ నేను ఇక సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు మార్గాంతరం లేదు, ఏదో కుటుంబాన్ని బతికిద్దామని కువైట్ వస్తే ఇక్కడ నాతో ఈ పనులన్నీ చేపిస్తున్నారు, ఎడారిలో కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని అతను వీడియో పెడితే అది వెంటనే ఇతని దగ్గరికి లోకేష్కి చేరగానే ఎంబసీతో మాట్లాడి ఇవాళ ఆ శివాని ఇక్కడికి మళ్ళీ ఇండియా తెప్పించేటటువంటి చొరవ, ఆ కృషి, ఈ ఒక్క మంత్రే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన వినతులు స్వీకరిస్తున్నాడు, అతను ప్రజా దర్బార్ పెడుతున్నాడు. బీయింగ్ ఎ సెలబ్రిటీ యాక్చువల్గా అసలు ఆయన ఏంటి రద్దీ ఎక్కువ. అలాంటిది అతనేంటి వినతి పత్రాల్లో ఎవరో ఒక మహిళ భీమవరం, నా పిల్ల తప్పిపోయిందండి, 22 ఏళ్ల అమ్మాయి,
ఎటు పోయిందో తెలియదు. మహిళ అదృశ్యం అనగానే అతను చాలా ఫీల్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అది బయటపెట్టిందే పవన్ కళ్యాణ్. ప్రజా దర్బార్లో ఒక తల్లి వచ్చి అతనికి నా పిల్ల అదృశ్యమైంది అనగానే సీరియస్ అయిపోయి వెంటనే సిపి కమిషనర్ని పిలిపించి విజయవాడ దాని మీద ఎంక్వైరీ పెడితే ఆ పిల్ల ఎక్కడో అక్కడ జమ్మూ కాశ్మీర్లోనో ఎక్కడో ఉందంటే ఆ అమ్మాయిని అక్కడి నుంచి మళ్ళా వెనక్కి రప్పించి తల్లికి చేర్చిన ఇది. ఆ తల్లికి వచ్చే ఆనందం, ఆ బిడ్డకి జరిగిన న్యాయం. సమస్యల పరిష్కారం అంటే ఇన్స్టెంట్ జస్టిస్ కాదు ఇది. ఇదేంటి, మీరు తీసుకోండి సమయం, కానీ ప్రయత్నించండి, ఆ సమస్యని పరిష్కరించండి అని ప్రజలు కోరుకునేది. అదే కాదు, ఇవాళ ఆయన 5-6 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ చేతుల్లో. అటవీ శాఖ, గనుల శాఖ, అక్కడెక్కడో నేపాల్లో రెడ్ శాండల్ పట్టుకుంటే అది కాస్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి తాలూకా అంటే ఫైర్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళ ఎర్రచందనం మీద వాళ్ళ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత మనం చూసాం. మరి గంజాయి పైన, డ్రగ్స్ పైన వాళ్ళు ఒక యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి క్యాపిటల్గా మారింది, డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఎక్కడ గంజాయి దొరికినా, డ్రగ్స్ దొరికినా మూలాలు ఏపీలో చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కూడా అటు హోమ్ మినిస్టరు, ఈ లోకేష్ వీళ్ళందరినీ కూడా మంత్రివర్గ ఉపసంఘంలో పెట్టేసి, అంటే ఇవాళ ఏంటి, ప్రజల్ని సతమతం చేస్తున్న సమస్యల పైన సీరియస్నెస్ రావాలా, ప్రభుత్వం మాకు స్పందిస్తోంది అనే భరోసా ఒకటి ప్రజల్లోకి రావాలి. గతంలో లేనిది ఇప్పుడు ఇస్తోంది, అదే అన్నమాట. అంటే ఈరోజు క్యాబినెట్ భేటీలో కూడా ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే సూపర్ 6లో పథకాలు కావచ్చు, అలాగే గత ప్రభుత్వ హయాంలో మీరు చెప్పినట్టు ప్రజలను ఇబ్బంది చేసిన కొన్ని చట్టాల గురించి కావచ్చు, ముఖ్యంగా వాటిపైన చర్చించారు. వాటి హామీ అమలు దిశగా ముందుకెళ్తున్నారు, అలాంటి నిర్ణయాలే తీసుకున్నారు అంటున్నారు. సో ముఖ్యంగా ఎలాంటి నిర్ణయాలు ఈరోజు క్యాబినెట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఏది ప్రమాణ స్వీకారం రోజు ఆయన పెట్టినటువంటి సంతకం, మెగా డిఎస్సి మీద తొలి సంతకం, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద. ఇవాళ అది మంత్రివర్గం ఆమోదించింది. ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అయితే వైసీపీ ఓడిపోయిందో, కాటసాని కూడా అన్నాడు, ఏమని, వైసీపీ ఎమ్మెల్యే మా వాడు చెబితే వినలేదు, పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఎందుకని, సర్వే రాళ్ళు భూమిలో పాతే పొలాల్లో సర్వే రాళ్ళ మీద నీ ఫోటో ఎందుకని అతను వినలేదు. ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా భూమిలో పాతేశారంటే రైతులు కారణం అదే అని చెప్పి ఆయన ఆవేదన చెందిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి వాళ్ళ క్యాబినెట్ ఆమోదం, రైతులందరిలో కూడా ఒక హర్షం. ఏది 13 కోట్లు తగలేశాడు కేవలం ఆ పాస్ పుస్తకాల మీద అతని ఫోటో కోసం. సర్వే రాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముఖ్యమంత్రికి. ఆయన సలహాలు అడుగుతున్నాడంట, ఏమని, జర్నలిస్టులతో నిన్న మీటింగ్లో కూడా శ్వేతపత్రం ఇస్తూ ఈ సర్వే రాళ్ళు ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, అతని ఫోటోలు ఉన్నాయి, చెక్ వేయటమే ఏముంది అందుట్లో, అతని ఫోటో వరకు అప్పుడే చెక్ ఇచ్చేసేసి పాతేయటమే, లేదు ఆయన ఫోటోతో సహా వెనక్కి తిప్పి పాతేయటమే సర్వే రాళ్ళు. ప్రజలు ఆ పార్టీనే పాతేసినప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఫోటోలతో సర్వే రాయి పాతేద్దాం ఎలాగని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటి, ఇతను ఉండేదేమో జనంలో, అతను ఉండదేమో జనంలో. ఇది ఇతను జనానికి దూరం అయ్యాడు, అతనేమో అసలు జనాన్ని వదిలిపెట్టాడు. ఎవరు, చంద్రబాబు. ఇప్పుడు ఈ మంత్రులంతా ఇవాళ సీఎంతో పోటీ పడుతున్నారు. ఈ వినతుల స్వీకారంలో కానీ, సమస్యల పరిష్కారంలో కానీ. చంద్రబాబు సీఎం కాగానే నీకు మొదటి రోజే 5 సంతకాలు పెట్టేశాడు, పెన్షన్ పెంచేశాడు, ఏకదమ్మున 1000 రూపాయలు పడిపోయాయి. అసలు మొదటి నెల కొంతమందికి 7,000 పడ్డాయి కదా, ఏది ఆ 3,000 బాకీతో సహా. ఒక 1000 రూపాయలు పెంచడానికి జగన్ ఏమో 5 ఏళ్ళు ఏడిపించాడు, ఏడాదికి 250. చంద్రబాబు ఏమో ఒక రోజులో 1000 రూపాయలు ఇచ్చేశాడు. తేడా ఏంటి అంటే, ప్రజల కష్టం తెలిసినాడు చంద్రబాబాయే, సుఖాల్లో మునిగి తేలేవాడు జగన్మోహన్ రెడ్డి. అతను కష్టజీవి, ఇతను విలాస పురుషుడు కదా. నువ్వు చూసావు కదా ఋషికొండ ప్యాలెస్ ఏంటి, అదేం చేసుకోవాలో ఇవాళ చంద్రబాబుకి అర్థం కావట్లేదు. దాన్ని ఏమో టూరిజం రూములు చేసి అద్దెకీయటానికి వీల్లేదు, దాన్ని అట్లా ఉంచుకోవడానికి వీల్లేదు. ఒకవైపు ఏం పర్యావరణాన్ని దెబ్బతీశాడు, అటు పొరుగు రాష్ట్ర సమస్యల పరిష్కారం, తెలంగాణ సీఎంతో భేటీ,
ఏనాడన్నా ఇతను చేశాడా? పోయి అతను పెట్టినటువంటి భోజనం తిన్నాడని, ఇక్కడ చేపల పులుసు వచ్చి కేసీఆర్ తిన్నాడని వార్తలు విన్నాం తప్ప విభజన చట్టం సమస్యల పరిష్కారం గురించి, దిశగా భేటీల గురించి కేసీఆర్ జగన్ ఎప్పుడన్నా చర్చలు జరిపినట్టు వచ్చిందా 5 ఏళ్లలో? రేవంత్ రెడ్డితో ఈయన సమావేశం, నీకు అనేక విభజన సమస్యలకు అక్కడికక్కడ పరిష్కార దిశగా సిఎస్ల మీటింగ్. ఇప్పుడు రేపు 24వ తారీఖు మళ్ళా కేంద్రం మీటింగ్కి పిలిచింది. ఇవాళ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాడు ఏది ముఖ్యమంత్రి. విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాబట్టాలి. నెల రోజుల్లోనే బీపీసీఎల్ వచ్చింది కదా. అశోక్ లేలాండ్ కావచ్చు, ఆచి కావచ్చు. అశోక్ లేలాండ్ అని తరిమేశాడు ఎవరు? మల్లవల్లిలో. ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో అప్పుడు వెంటనే అశోక్ లేలాండ్ మల్లవల్లి వచ్చేసింది. 70,000 కోట్లతో బీపీసీఎల్ ఇవాళ మచిలీపట్నంలో పెడుతున్నారంటే, చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారంటే, నీకు 40 రోజుల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. నీకు 40 రోజుల్లో 40,000 ఉద్యోగాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. 25,000 ఉద్యోగాలు బీపీసీఎల్లో, 17,000 ఉద్యోగాలు ఆ మెగా డిఎస్సిలో. అంటే ఇటు యువతకు ఉపాధి కానీ, ఇటు పెట్టుబడులు రాబట్టడం కానీ, ముఖ్యమంత్రి పనితీరులో ఆయనేమో ఇప్పుడు నాకలోకం అయితే ఇతను నక్క అయిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు అప్పటి క్యాబినెట్లో నీకు మంత్రుల పేర్లు తెలుసా? అసలు పేర్లు తెలిసినా అతను ఏ శాఖ అతనికి తెలుసా? ఆ పేర్లు తెలుసుకునే లోపే మంత్రులు కూడా మారిపోయిన పరిస్థితి. ఒక్కొక్క మంత్రి పదవి ఇద్దరికి పంచాడు. మొదటి కృష్ణుడు, రెండవ కృష్ణుడు. ఇప్పుడు జలవనరుల శాఖ మీద అవగాహన వచ్చేలోపే మంత్రి మారిపోతుంది. జలవనరుల శాఖలో మొదటి కృష్ణుడు అనిల్ కుమార్ యాదవ్. ఏనాడు ప్రాజెక్టుల గురించి కానీ సందర్శించిన దాఖలాలు లేవు. టీఎంసీ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియని వాళ్ళందరినీ జలవనరుల శాఖ మంత్రి చేస్తే, ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి ఎవరు? రామానాయుడు. రైతు బిడ్డ, నిత్యం జనంలోనే ఉంటాడు. ఎక్కడ? నియోజకవర్గంలో. తను కూడా పొలంలో కూలీగా వెళ్ళి రైతుగా పనిచేస్తాడు, కుప్ప నూరుస్తాడు. అతనికి రైతుల కష్టాలు తెలుసు కానీ అంబటి రాంబాబుకు తెలుసా? అనిల్ కుమార్కి తెలుసా? ప్రాజెక్టులు మొత్తం తిరుగుతున్నాడు, పట్టిసీమ నీళ్లు వదిలాడు. ఎవరు? రామానాయుడు. ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అప్పటి హోమ్ మినిస్టర్కి, ఇప్పటి హోమ్ మినిస్టర్కి, అప్పటి పంచాయతీరాజ్ మంత్రికి, ఇప్పటి పంచాయతీరాజ్ మంత్రికి, అప్పటి మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ మంత్రికి, ఇప్పటి మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ మంత్రికి. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? బొత్స. ఆయన నోరు తెరిస్తే అర్థమయ్యేది కాదు. ఆయన ఇప్పుడు ఇవాళ స్కాములంట, ఇవాళ అనేక అవినీతి ఆరోపణలు. అంటే గత మంత్రులేమో కరప్షన్ గుర్తొస్తే వాళ్ళు గుర్తొస్తారు. ఓహో, అరగంట గంట అంటే అంబటి రాంబాబు గుర్తొస్తాడు. అవంతి శ్రీనివాసరావు ఇంకో దానికి గుర్తొస్తాడు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏంటో కూడా వాళ్ళకే తెలియని మంత్రులు అప్పుడాయే. ఇప్పుడు పోర్ట్ఫోలియోనే కాదు, అనేక సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ తన శాఖ పైన పట్టు సాధిస్తున్న మంత్రులు ఇప్పుడాయే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.